కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాయుగుండం పెద్ద గండమే తెచ్చిపెట్టింది. ఏకదాటి వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. నగరాలు, పట్టణాలన్నీ జలమయమయ్యాయి. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం పెద్ద గండమే తెచ్చిపెట్టింది. ఏకదాటి వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. నగరాలు, పట్టణాలన్నీ జలమయమయ్యాయి. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఇదంతా కూడా విజువల్స్లో విజయవాడ మొత్తం ఏరియా అంతా కూడా వర్షపు నీటిలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షాలతో ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాయుగుండం తీరం దాటిన తర్వాత ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. రోడ్లన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా వరకు ప్రజలు ఆ వర్షపు నీటిలోనే చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. జనజీవనం అంతా కూడా వర్షపు నీటికే పరిమితం అయిపోయారు. చాలామంది ఇళ్లలో చిక్కున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి ఎక్కడ కూడా పునరావాస కేంద్రాలు కానీ ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. సో దాంతో ప్రజలు ఇంకొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా వర్షాలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కాస్త వాటిని సమీక్షా సమావేశాలు నిర్వహించి వాటిని కాస్త అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎక్కడికక్కడ అవసరాలన్నీ కూడా తీర్చకుండా వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడం, మరోవైపు అరేబియా మహాసముద్రంపై తుఫాను వల్ల రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీంతో మేఘాలు బద్దలయ్యాయి. ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్ని వానలు ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా పలు నగరాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడలో రహదారులపై నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నుంచి గుంటూరు, కంచికచర్ల, విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారులపైకి వరద పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 ఏళ్లుగా ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.